హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్వర్స్. ఈరోజు కొంచెం మార్చాం, పెన్ ట్యాబ్లో చెప్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ ఫస్ట్ విల్ గో టు పాయింటర్స్ అండ్ దెన్ స్ట్రక్చర్స్. గైస్, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ పాయింటర్స్. ఓకే, పాయింటర్స్ అంటే మనం వాట్ డు వి కాల్ పాయింటర్స్ అంటే పాయింటర్స్ అంటే ఏంటి? నేమ్లో మనకి ఏమవుతుంది? పాయింట్ టర్స్ అంటే దీస్ ఆర్ సంథింగ్, ఏదో ఒక దాన్ని పాయింట్ చేస్తుంది అనే పార్ట్ వరకు మనకు అర్థమైంది. అంటే ఏదో ఒకటి ఉంది, సంథింగ్, ఇది ఒక ఎక్స్ అనేది ఉంది, దీన్ని పాయింట్ చేస్తుంది అనే దాన్ని పాయింటర్స్ అనే మీనింగ్ మనకు వచ్చింది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు టెక్నికల్ టర్మ్స్ లోకి వెళ్దాం. వాట్ డూ మీన్ బై పాయింటర్? పాయింటర్స్ ఆర్ స్పెషల్ వేరియబుల్స్ ఆర్ స్పెషల్ వేరియబుల్స్ స్పెషల్ వేరియబుల్స్. అసలు ముందు అదంతా కాదు, వేరియబుల్ అంటే ఏంటి అంటారా మళ్ళీ? ఓకే, ఇన్ షార్ట్ వేరియబుల్ అంటే ఏంటి? ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నారు. ఇంట్ ఏ ఈజ్ 10 అని తీసుకున్నప్పుడు దిస్ ఏ ఈస్ కాల్డ్ వేరియబుల్. ఓకే, సో లేదు అంటే కన్సిడర్ ఏ బాక్స్. బాక్స్ లో కూడా 10 వాల్యూ పెట్టాం. ఓకే, ఈ బాక్స్ కి పైన స్టిక్కర్ వేస్తాం కదా, సంథింగ్ ఏదో ఒక స్టిక్కర్ వేస్తాం కదా. దట్ స్టిక్కర్ హ్యాపెన్ టు బి ఏ. Rather than calling all the times 10, we could call A. So the 10 would do our task whenever A is required. So ఇంగ్లీష్ టర్మ్స్ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదైనా వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఇస్ ఏ కంటైనర్ విచ్ స్టోర్స్ ద డేటా అండ్ ఇట్ వాస్ ఇన్ మెమరీ లొకేషన్. కన్సిడర్ ద మెమరీ లొకేషన్ టు బి ర్యామ్. ఓకే, అంతే కదా, ర్యామ్ లోనే ఉంటాయి కదా మనకి ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ చేసేవన్నీ. దే హావ్ 2 types of memory and storage, RAM, ROM, and we have another type SSD, HDD. That's all. ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటో క్లారిటీగా అర్థమైందా? వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ నేమ్ గివెన్ టు ద డేటా దట్ హ్యాస్ బీన్ స్టోర్డ్. ఓకే, ఇంకొంచెం డెప్త్ గా అనాలిసిస్ చేస్తే ఇక్కడ దీనికి ఒక అడ్రస్ ఉంటుందా? ఇప్పుడు దిస్ ఇవన్నీ వెళ్ళే కదా మనకి ర్యామ్ లో స్టోర్ అవుతూ ఉంటాయి, ర్యామ్ అండ్ రోమ్ అండ్ దిస్ వాటిల్లో. సో కంప్యూటర్ ఏం పిచ్చిది కాదు కదా, నార్మల్ గా ఎట్లా పెట్టుకోవాలో నాకు తెలుసు కదా. సో ప్రతిదానికి ఒక ర్యాండమ్ అడ్రస్ అయితే ఇస్తుంది కదా. వీ హ్యావ్ అడ్రస్ అంటే ఇప్పుడు ఇంటికి అడ్రస్ ఎట్లుంది అండ్ ఏదైనా షాపింగ్ మాల్ కి అడ్రస్ ఎట్లా ఉందో, సో అట్లా ప్రతిదానికి కంప్యూటర్ స్టోరేజ్ లొకేషన్ లో పెట్టుకుని ప్రతిదానికి అడ్రస్ ఉంటుంది. సో ఈ అడ్రస్ ని క్యాప్చర్ చేసి దీని రొటేట్, ఐ మీన్ వాట్ ఇస్ వి విల్ రివాల్వ్ అరౌండ్ ఇట్. అంటే అడ్రస్ గురించే ఉంటుంది మాక్సిమం పాయింటర్స్ అన్ని. సో ఇప్పుడు మీకు ఒక ఎనాలజీ చూపిస్తాను. వన్ సెకండ్. ఓకే, ఇప్పుడు పాయింటర్స్ ఆర్ అంటే ఏంటి? పాయింటర్స్ ఆర్ స్పెషల్ వేరియబుల్స్ విచ్ పాయింట్ ద వేరియబుల్. అదేంటి? సారీ సారీ, ఇప్పుడు యూ హ్యావ్ ఎ బ్లాక్, 10 అనే నెంబర్ ఉంది, దీనికి అడ్రస్ 0xUV సంథింగ్ ఏదో ఒకటి ఉందనుకోండి. సో పాయింటర్ ఏం చేసిందంటే, పాయింటర్ కూడా ఒక స్పెషల్ వేరియబుల్, కానీ ఇట్ వుడ్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ దిస్ వేరియబుల్. సో ఇక్కడ 0xUV అని ఉంది, అది పెట్టుకుంది ఇక్కడ. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇంట్ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను నేను. ఇంకో పాయింటర్ తీసుకున్నా, ఏదో ఒకటి పాయింటర్ తీసుకుని దాంట్లో ఈ 10 ఎక్కడ ఉందో ఆ అడ్రస్ స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇది ఇంకా మీకు బెటర్ గా అర్థం కావాలి అంటే కన్సిడర్, ఇదిగోండి, పాయింటర్ ఈస్ లైక్ హోమ్ అడ్రస్. ఇప్పుడు మీకు హోమ్ ఉంది కదా, ఏదో ఒకటి సంథింగ్ స్ట్రీట్ నెంబర్, ఏదో ఒకటి లొకేషన్, అలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, ప్రతి హోమ్ కి డిఫరెంట్ గా ఉంటాయి. అట్లాగే కంపేర్ దిస్ హోమ్ అడ్రస్ విత్ పాయింటర్ అండ్ కంపేర్ దిస్ హౌస్ విత్ వేరియబుల్ మీన్స్. సో ఇప్పుడు ఒక హౌస్ ఉంది, ఏదో కాలనీ ఉంది. సో దీని అడ్రస్ వచ్చి స్ట్రీట్ నెంబర్ 524/ అట్లా అడ్రస్ ఉంది అనుకోండి. ఇప్పుడు మీరు మీ ఇంటికి మీన్ రూట్ చెప్పమంటే ఎట్లా చెప్తారు? యుడ్ సే ద అడ్రస్. సో యూ కుడ్ రీచ్ యువర్ హోమ్.
ఇక్కడ కూడా అంతే. యూ కెన్ యూజ్ ద అడ్రస్ టు యాక్సెస్ ఆర్ చేంజ్ వాట్స్ ఇన్సైడ్ హౌస్ వితౌట్ ఎంటరింగ్ ఇట్ డైరెక్ట్లీ. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నాకు మీ ఇంటి అడ్రస్ తెలుసుకోండి అనుకోండి. ఇఫ్ ఐ ప్లాన్ టు షూట్ ఏ మిసైల్ ఆన్ ఇట్, మీ అడ్రస్ తెలుసు కాబట్టి నాకు ఈజీగా వస్తుంది. అదే అక్కర్లేకుండా మీ ఇంటి వరకు ఏం రాక్కర్లేదు కదా. ఓకే. అసలు వాట్ ఈస్ సింటాక్స్ ఆఫ్ పాయింటర్? ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 ఉంది. ఓకే, 10 ఉంది. ఓకే, లేబుల్ హ్యాపెన్ టు బి ఎక్స్ అనుకోండి. వాట్ దిస్ స్టార్? ఇట్స్ నథింగ్ బట్ asterisk or dereference operator. Dereference operator. Adjust to the handwriting, guys. I'm trying my best. Okay. Int x equal to 10 ఉంది. ఓకే, 10 అని నెంబర్ పెట్టాను ఇక్కడ. ఇంట్ స్టార్ పి ఇదేంటిది? ఇదే కొత్తగా చూసినట్టున్నాడు. ఇది కూడా అయిపోయింది మనకు ఆల్రెడీ. నథింగ్ బట్ యాంపర్సెంట్. అంటే ఏం చేసాం? ఈ పాయింటర్ ని ఒక స్పెషల్ ఇంటీజర్ చెప్పాలి కదా. నువ్వు పాయింటర్ తీసుకున్నావు అంటే అది ఏ వాల్యూ, ఐ మీన్ ఏ అడ్రస్ ని స్టోర్ చేస్తుందో కూడా చెప్పాలి. చెప్తావు ఇంటీజర్ అని. ఓకే, నైస్. అట్లా వరకు. సో ఇంట్ పెట్టేసావు. పాయింటర్ అనే వేరు పీటీఆర్ అనే కదా, పి అనేది తీసుకోవచ్చు, టీ అనేది తీసుకోవచ్చు, ఆర్ అని తీసుకోవచ్చు. మీ ఇంట్రెస్ట్ అంటే అదొక వేరియబుల్ నేమ్ కదా. సో ఫాలో ద వేరియబుల్ నేమ్స్ అండ్ టేక్ ద నేమ్. ఇప్పుడు యూ హ్యావ్ ఎ డిఫరెన్సింగ్ ఆపరేటర్. ఓకే, ఈ ఆపరేటర్ పెడితే దానికి అర్థమైంది. ఓకే, నేను స్టోర్ చేసుకునేది అడ్రస్ అని ఆఫ్ వాట్ ఐఎమ్ ప్రెసెంట్ ఏది. సో ఏ వుడ్ హ్యావ్ వాల్యూ అండ్ ఇట్స్ అడ్రస్. సో ఈ అడ్రస్ అనేది నేను పాయింటర్ లో స్టోర్ చేస్తున్నా. అర్థమైందా? సో ఇఫ్ యూ టేక్ ఇట్ ఈస్ పాయింటర్ అనుకోండి, ఇది ఏ అనుకోండి, దీనికి ఇక్కడ 10 అనే వాల్యూ ఉంది. దీనికి ఎక్స్యూవి అని అడ్రస్ ఉంటుంది. సో నేనేం చేస్తున్నా, ఎక్స్యూవిని ఇక్కడ పెట్టేస్తున్నా. సో వెనెవర్ నాకు ఏతో అవసరం ఉంది అనుకోండి, కెన్ ఐ కాల్ ఎక్స్యూవి? ఫంక్షన్స్ లో ఆల్రెడీ మీరు విన్నారు కదా. కెన్ ఐ కాల్ ఎక్స్యూవి అంటే ఎక్స్యూవిని నేను కాల్ చేస్తే నాకు అది ఏం కాల్ చేసిద్ది? ఇక్కడ కాల్ చేసిద్ది ఈ అడ్రస్ ని. సో ఇట్స్ సంథింగ్ బట్ ఇట్స్ టైప్ ఆఫ్ లింక్. ఈ రెండు లింక్ అయి ఉన్నాయి. ఎక్స్యూవి 10 అనే నెంబర్ ఉంది. సో వెన్ ఎవర్ ఐ కాల్ ఎక్స్యూవి 10 అపియర్స్. ఎందుకంటే దాని అడ్రస్ లో ఉన్నది పిలుస్తున్నా కదా ఎట్లాగో. అంటే ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ అడ్రస్ ఉంటుంది మరి. ఇది కూడా స్పెషల్ వేరియబుల్ అన్నా కాబట్టి ఇక్కడ కూడా అడ్రస్ ఉంటుంది కదా. సో దిస్ సమ్ ర్యాండమ్ అడ్రస్ వియూవి అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఇదంతా కాదు, మనం మెన్షన్ చేయాలంటే ఏమేమి మెన్షన్ చేయాలి? పాయింటర్ లో టైప్ ఆఫ్ ద డేటా, ఇంట్ అయినా కావచ్చు, ఫ్లోట్ అయినా కావచ్చు, ఆస్ట్రిక్స్. సో చెప్పిద్ది అంటే డిఫరెన్షియేషన్ ఉండాలి కదా వేరియబుల్ కి స్పెషల్ వేరియబుల్ కి. సో దిస్ ఆస్ట్రిక్స్ మెయింటైన్ ద డిఫరెన్స్. సో నెక్స్ట్ యాంపర్సెంట్ గెట్స్ ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్. ఇప్పుడు అంతేగా, మీకు అడ్రస్ కావాలంటే ఒక వేరియబుల్ కి యాంపర్సెంట్ కావాల్సిందే. సో వన్ మోర్, హౌ టు ప్రింట్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ డే. వాట్ ఈస్ దిస్ పి? డి చూసాం, ఐ చూసాం, ఎఫ్ చూసాం, సి చూసాం. ఈ పి ఏంటి? పి ఇస్ నథింగ్ బట్ ఇది హెక్సాడెసిమల్ లో ఉన్న మెమరీని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు పి. సో ఇంక మీకు బెటర్ గా చూపించాలి అంటే ఇక్కడ ఆల్రెడీ రాసేసాను చూడండి. హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్ ఇన్ ఏజ్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం. స్టార్ ప్రింట్ ఎఫ్ తీసుకుని ఫస్ట్ ఏ అడ్రస్ ప్రింట్ చేశారు ఇన్ పర్సంటేజ్ డి టర్మ్స్ లో. అదేమొచ్చింది? అది ఎలా కన్వర్ట్ చేసుకుంటారంటే ఇక్కడ మనం చూసాం కదా, పర్సంటేజ్ డి అని ఏదో ఒక ఫ్లోట్ తీసుకున్నా కానీ ఇట్ కన్సిడర్డ్ ఇంటూ ఎన్ ఇంటీజర్. సో యాక్చువల్ అడ్రస్ అనేది పి. ఈ అడ్రస్ ని మనం పర్సంటేజ్ తో ప్రింట్ చేసినప్పుడు ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ దిస్ వన్. అండ్ ఆల్సో ఎక్స్ ఇస్ నథింగ్ హెక్సాడెసిమల్ యూజ్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్నది వేరేలా మారిపోయింది. సో ఇక్కడ నుంచి మనం మొత్తం సమ్మరైజ్ చేయాలి పార్ట్ వరకు అంటే మనకి పర్సంటేజ్ టీ అనేది వాడు దేనికి? అడ్రస్ తీసుకోవడానికి, అంటే టు ప్రింట్ ఇట్. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్. ఓకే, ఇక్కడ ఏమంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అనే నెంబర్ ఉంది. ఓకే,
మీకు సింపుల్ గా ఉండడానికి అడ్రస్ 1000 అనుకో. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నారు. స్టార్ పి ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు. మీరు ఉట్టి ఎక్స్ అని ఇస్తే తప్పైంది, ఎక్స్ అనేది కాదు కదా ఇవ్వాల్సింది. సో యాంపర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ ఈ పి వరకు కన్సిడర్ చేశాను అనుకోండి, ఏమైతుంది? ఇట్స్ ఎ వేరియబుల్. సో టోటల్ స్టార్ పి కన్సిడర్ చేసుకుంటే ఇట్స్ ఎ స్పెషల్ వేరియబుల్ కాల్డ్ ఎస్ పాయింటర్. సో గెటింగ్ ఇన్ టు అ టాపిక్, మీరు పీలో ఇప్పుడు నాకేం స్టోరేజ్ చెప్పండి? ఇందా చెప్పింది కదా, పీలో ఏం స్టోరేజ్? 1000 స్టోరేజ్. ఇట్ హాస్ అడ్రస్ ఆఫ్ 10 అనుకోండి. సో కెన్ ఐ యాక్సెస్ స్టార్ పి? యా. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు? ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి స్టార్ పి అంటాను. సో స్టార్ పి అన్నప్పుడు నాకేమైంది? స్టార్ పి అన్నప్పుడల్లా మీకు 10 అనే వాల్యూ ప్రింట్ అయింది, ఎందుకంటే దాని అడ్రస్ మీరు పీలో స్టోర్ చేసుకున్నారు కాబట్టి. సో నౌ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎరేస్ పార్ట్ లోకి వచ్చేసారు. ఎరేస్ లో నెంబర్స్ ఎట్లా స్టోర్ అవుతాయి మీకు? కన్సిడర్ ఎరే 1 2 3. ఒక పాయింటర్ తీసుకున్నారు, ఇట్ బి ద పాయింటర్. ఇది పాయింటర్ తీసుకుని, సో ఇది మీకు ఇట్లా చూపించడం కన్నా బెటర్ గా చూపిస్తారు. వన్ సెకండ్ గైస్. ఏం లేదు, మీకు విజువలైజ్ చేయించడానికి ఒకసారి దీంట్లో పెడుతున్నాను. stdio.h. That's it. ఓకే ఓకే, కింద కూడా పెట్టాలి. ఇక్కడ ఏమైంది ఇప్పుడు మీకు? ఈ పాటలో ఏమైంది? ఈ పాటలో సో కోడ్ మార్చింది. అరే అనేది ఇనిషియలైజ్. అరే ఎట్లా ఇనిషియలైజ్ చేస్తాం? ఇట్స్ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ గివెన్స్ టు నెంబర్ 1 2 3 కదా. సో 1 2 3 నెంబర్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఏం చేశారు? ఒక పాయింటర్ ఇనిషియలైజ్ చేశాను నేను. దాంట్లో ఏం పెట్టాను? అరే అడ్రస్ పెట్టాను. అరే అంటే ఇండైరెక్ట్ గా అడ్రస్ ఆఫ్ దీన్నే ఉంటుంది కదా, ఫస్ట్ ఎలిమెంట్ 1 అది. సో ఆ ప్రాసెస్ ఎట్లా జరిగింది? ఇప్పుడు నేను ఫస్ట్ పీకి వెళ్ళింది 0xff కనిపిస్తున్నాను మీకు. 0ff01 bd34 or 0ff అని ఇక్కడ ఈ ప్లేస్ లో. ఇది ఏం చేసింది? పాయింటర్ పాయింట్స్ చెప్పే కదా, పాయింటర్ పాయింట్స్ తెస్తాను. సో పాయింట్ చేసింది, ఓకే. ఫస్ట్ పాయింట్ చేసి లింక్ చేసి దాన్ని నెక్స్ట్ ఏం చేసాం? ప్రింట్ కూడా చేసాం నెంబర్ని. నెక్స్ట్ ఏమైంది? మళ్ళీ 2 ప్రింట్. మళ్ళీ ఏమైంది? మళ్ళీ 3 ప్రింట్. దీనికి 1 2 3 ప్రింట్ ఎందుకు అవుతున్నాయి అంటున్నారా? ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, కానీ ఇక్కడ పాయింటర్ ప్లస్ ఐ అని పెట్టాం. నేనేం చేస్తాను అంటే ఇక్కడ పాయింటర్ని ఒక్క వాల్యూని ముందు తీసుకెళ్తున్నా అడ్రస్ నుంచి. సో స్టార్టింగ్ లో ఏమైంది? పాయింటర్ ఇనిషియలైజ్ చేసినప్పుడు నేను 1 కి ఇనిషియలైజ్ చేశాను. నెక్స్ట్ ఏం చేసాం? 1 నుంచి 2 వెళ్ళింది, దెన్ 2 to 3. సో అట్లా ప్రతి నెంబర్ ప్రింట్ అయింది నాకు. సో ఇప్పుడు అండర్స్టాండ్ అయిందా? సో అది పాయింటర్స్. నెక్స్ట్ ఏమున్నాయి? ఈ ఆపరేటర్స్ గురించి మనం ఆల్రెడీ చూసాం కదా. యాంపర్సెంట్, డీరిఫరెన్స్, ఇంక్రిమెంట్, కంపారిజన్. ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు పాయింటర్స్ మీద. యూజ్డ్ ఇన్ డైనమిక్ మెమరీ లొకేషన్. అరేస్ లో ఇప్పుడే చూసాము. స్ట్రక్చర్స్ అండ్ లింక్డ్ లిస్ట్ లో, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్, ఫైల్ హ్యాండ్లింగ్, ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం పాయింటర్స్ మనం. సో ఓకే. సో ఇప్పుడు ఇది చూడండి, ఈ కేస్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ 10 అని నెంబర్ తీసుకుంది. ఇక్కడ XUVR అనే
అడ్రస్ ఉంది. సో ఇప్పుడు ఏం చేశాను నేను, XUVR ఇక్కడ తీసుకు, దీనికి XRU అనే అడ్రస్ ఉంది. నెక్స్ట్ ఏం చేశాను ఒకసారి చూడండి, XRU XUR XUR అసలు ఎన్ని పాయింట్స్ వాడు ఇక్కడ, ఫస్ట్ ఇంటి ఈజ్వల్ 10 అనే దానికి ఇది అర్థమైంది కదా మీకు, ఇంటి ఈజ్వల్ 10. నెక్స్ట్ ఇది అర్థమైందా దీనికి, స్టార్ P అంటే అడ్రస్ ఆఫ్ ఏ పెట్టుకున్నా దీంట్లో. ఓకే, అడ్రస్ తీసుకెళ్ళి దీంట్లో పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ దీని అడ్రస్ ఉంటుంది కదా, అది ఎక్కడ పెట్టావు, 2D డిఫరెన్స్ ఆపరేటర్స్ అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎస్ డబుల్ పాయింట్. వాట్ ఇట్స్ కాల్డ్ డబుల్ పాయింట్. సో మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి నెక్స్ట్ ఏం చేసాం, ట్రిపుల్ పాయింటర్. ఈ XRU అడ్రస్ తీసుకెళ్ళి ఇట్లా దీంట్లో పెట్టు. సో మళ్ళీ దీన్ని ఏం చేసాం, సో బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ మీకు వస్తుంది, సేమ్ ఇదే ఉంటుంది, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్న తర్వాత దాని అడ్రస్ దీంట్లో పెట్టారు XUR. ఇంకా మీకు క్లారిటీగా అర్థం కావాలంటే 10 ఉంది, దాని అడ్రస్ 1000 ఉంది. ఈ 1000 తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో దాని అడ్రస్ లో పెట్టారు. నెక్స్ట్ దాని అడ్రస్ 10^4 ఉంది. ఈ మళ్ళీ ఏం చేశారు, ఈ 10 అడ్రస్ ఇక్కడ పెట్టారు. సో ఫైనల్ గా ఏమైంది, మీరు ఏం ప్రింట్ చేసినా కానీ 10 అనే నెంబరే వచ్చేది. ఎందుకంటే దీన్ని ఒకవేళ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అనుకున్నారు అనుకోండి, 4 ని మీరు ప్రింట్ చేద్దాం అనుకున్నాను, అదేంటి 4 వుడ్ పాయింట్ 3, 3 వుడ్ పాయింట్ 2, 2 వుడ్ పాయింట్ 1, ఆర్ 3 అయితే 3 వుడ్ పాయింట్ 2, 2 వుడ్ పాయింట్ 1. లాస్ట్ ఎంత అయినా కానీ 10 అనే నెంబర్ అయితే ప్రింట్ అయింది పక్క. సో ఇందాక ఎరేస్ లో మీరు గమనించుంటే ఇప్పుడు తెలిసింది. సో 1 అనే నెంబర్ ఉంది, 2 అనే నెంబర్ ఉంది, 3 అనే నెంబర్ ఉంది. పాయింటర్ ఇనిషియలైజ్ చేశారు. ఏం చేశారు, పాయింటర్ ని ఇనిషియలైజ్ చేశారు అనుకోండి. పాయింటర్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత దీనికి అందు దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింటర్ ఇంక్రిమెంట్ అండ్ ద వాల్యూ దట్ హ్యాస్ బీన్ స్టోర్ ఇన్ పాయింటర్ దట్ గెట్స్ ఇంక్రీజ్. ఆ రెండో ఏంటి అసలు, ఆ రెండింటికి డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ అసలు ఉందా? ఓకే, పాయింటర్ ఇంక్రిమెంట్ అంటే ఏం లేదు కానీ, పాయింటర్ ఇంక్రిమెంట్ మీన్స్ ఇక్కడ ఉన్న పాయింటర్ ని లొకేషన్ కి ప్లస్ చేయటం. మీన్స్ ఈ పాయింటర్ ఐ మీన్ రిఫరెన్స్ చేస్తారు కదా విచ్ పాయింట్స్ అంటే, అది మారుతుంది. అది పాయింటర్ వాల్యూ ఇంక్రిమెంట్ అయితే, పాయింటర్ వాల్యూ ఇంక్రిమెంట్ అంటే వాల్యూ కదా పాయింటర్ స్టోర్ చేసుకున్నది. సో సమ్ XU అనే అడ్రస్ కి 10 అనే నెంబర్ నుంచి స్టోర్ చేస్తుంది. ఈ 10 అనే 10+1 చేయటం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది, సపరేట్, ఇది సపరేట్. ఫస్ట్ మనం పాయింటర్ ఇంక్రీజ్ చేసినట్లుగా చూద్దాం. సో పాయింట్ ఇంక్రీజ్ ఎట్లా చేస్తాం, 1 ఉంది ఇక్కడ, 2 ఉంది, 3 ఉంది. సో మీకు అర్థం కావాలంటే ఇంకా ఒకసారి స్టేట్మెంట్ చదవండి. బికాస్ పాయింటర్ మీ కన్సిడర్ డేటా టైప్ సైజ్. సో పాయింటర్ ఏదేదో ఉంది. సో ఇదంతా కన్నా సైజ్ ఎంత, దీన్ని 4 bytes అనుకోండి, ఇంటీజర్ కదా. దీని సైజ్ ఎంత 4 bytes ఉంది అంటే దీని అడ్రస్ 1000 అంటే దీని అడ్రస్ ఏముంటుంది 004, దీని అడ్రస్ ఏముంటుంది 008. ఇప్పుడు నేను పాయింటర్ ని 1 వాల్యూ ఇంక్రిమెంట్ చేశాను అనుకోండి, నాకు ఏమైతుంది పాయింటర్ 1001 కి వెళ్ళాలి కదా. అంటే పాయింటర్ అడ్రస్ ఇంక్రిమెంట్ చేసి పాయింటర్ లోపల ఇంక్రిమెంట్ చేశా, అదేమేమి 1001 కి వెళ్ళాలి. సో నార్మల్ గా ఎక్కడికి వెళ్తుంది, ఇందాక మీరు ఏరే కేసులో చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళింది అది, ఇప్పుడు ఏమైంది ఒకేసారి పక్క వాల్యూకి వెళ్ళి ప్రింట్ అయింది కదా. ఇక్కడ కూడా అంతే 1, 2, 3 అని ఇదిగోండి. ఇక్కడ D4 అని ఉంది కదా, మీకు కనిపిస్తే ఇంకా D4, D8, DC అలా నెంబర్స్ ఉన్నాయి. అంటే ప్రతి దీని సైజ్ మొత్తం వచ్చి 4 bytes, దీని సైజ్ వచ్చి 4 bytes. అంటే మీరు ఒక్క పాయింటర్ ఇంక్రిమెంట్ చేస్తే, ఇక్కడ ఇంక్రిమెంట్ కనిపిస్తుందా మీకు, ఇంక్రిమెంట్ చేస్తే మహా అయితే హాఫ్
ఆ డిఫరెన్స్ ఏంటి అసలు? సో మీకు ఆ పాయింట్ క్లారిటీగా అర్థం కావాలి అంటే సో కన్సిడర్ పాయింట్ size gets adapted to the array size in byte level. సో అంటే మీరు ఏం చేస్తారు పాయింటర్ ఒక లైన్ ఇట్లా రిఫరెన్స్ అవుతాడు. సో ఇప్పుడు ఏమంటారు మొత్తం ఈ మొత్తాన్ని రిఫరెన్స్ చేస్తుంది ఇప్పుడు పాయింటర్. సో మీరు దీనికి +1 చేస్తే అది నెక్స్ట్ 2కి వెళ్తుంది. సో 100 నుంచి 1004 వరకు దాని సైజు. సో అది మొత్తాన్ని పాయింటర్ పాయింట్ చేసింది. మీన్స్ ఆ మొత్తాన్ని పాయింటర్ పాయింట్ చేసింది. నెక్స్ట్ నేను +1 చేశాను. అప్పుడు ఏమైతుంది 1000 కలుగుతుంది. 1005 కలిపితే సో ఇట్లా నెంబర్ లైన్ లో 1 2 3 4 5 6 అనే ఉంది. సో సపోజ్ యు ఆర్ టేకింగ్ ఏ పెన్సిల్ టు మెజర్. పెన్సిల్ తీసుకున్నారు. ఈ పెన్సిల్ విత్ వచ్చి 1 సెంటీమీటర్ అనుకోండి. సో మీరు దీన్ని 1 సెంటీమీటర్ మూవ్ చేస్తే ఏమైంది గెట్ ఇంటూ 2 to 3, గెట్ ఇంటూ 3 to 4, 5 to 6 అట్లా. సో అలా 1 పెంచినా కానీ దాని సైజ్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్ విల్ గో టు బైట్ లెవెల్. సో అందుకు మీరు 1 ప్రింట్ చేయొచ్చు, 2 ప్రింట్ చేయొచ్చు, 3 ప్రింట్ చేయొచ్చు. ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ పాయింటర్స్ ఈస్ కెన్ చేంజ్ ద వాల్యూ అండ్ నార్మల్ గానే చేంజ్ చేసుకోవచ్చు. బట్ హ్యావింగ్ పాయింటర్స్ విల్ హెల్ప్ యూ ఇన్ డైనమిక్ మెమరీ అలొకేషన్, స్ట్రక్చర్స్ అండ్ ఫైల్స్ అండ్ వాట్ నాట్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇది పాయింటర్స్ గురించి అయితే ఇదిగోండి. ఇప్పుడు పాయింటర్ వాల్యూ ఇంక్రీజ్ ఎట్లా? హౌ డు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ పాయింటర్స్? సో పాయింట్ ఇప్పుడు ఇంట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఇదిగోండి మెయిన్ డిఫరెన్స్. ఇంట్ అరే ఉంది 5, 10, 15 ఉంది. స్టార్ ప్యాసిటీ ఎరే. ఇప్పుడు ఇక్కడ అరే అంటే ఏంటి? అరే అంటే ఏం లేదు కానీ అరే ఆల్సో టైప్ ఆఫ్ స్పెషల్ వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అరే 0. మీరు అరేస్ అప్పుడు వినంటే మీకు ఈ పాయింట్ బాగా అర్థమైంది. దీని అడ్రస్ ఉంటుంది. సో దీని అడ్రస్ కి ఏం చేసాము? ఈ అడ్రస్ ని పాయింటర్ లో పెట్టాం. ఇక్కడ p++ చేసామంటే p ఈజ్ ఈక్వల్ టు p+. సో ఈ పార్ట్ లో ఇట్లా చేసినప్పుడు ఏమైందంటే నా p పాయింట్స్ టు అరే 1. సో 5 నుంచి 10 కలుగుతుంది. ఇక్కడ చెప్పాను, ఇందాక చెప్పినట్టు ఈ పార్ట్. అదే గనక స్టార్ p++ చేసాను అనుకో మీన్స్ ఇదేంటి స్టార్ p ఈజ్ ఈక్వల్ టు స్టార్ p+1. సో ఇప్పుడు ఏమైంది? స్టార్ p అంటే ఇన్ ద సెన్స్ 5, +1 అంటే ఇన్ ద సెన్స్ 6. సో ఈ 6 ని ఇక్కడ పాయింట్ చేసి, సో అందుకు మనకి ఇక్కడ array 0 becomes 6 ఇక్కడ. Now p points to array 1 ఇక్కడ. So that's the difference between adding the pointer a with a different number and pointer arithmetics. Okay guys, now we will start what doing the structures. Structures అంటే ఏంటి? స్ట్రక్చర్స్ అంటే అవి కూడా ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే మనకి మనం క్రియేట్ చేసుకున్న డేటా టైప్స్. ఓకే, ఫస్ట్ ఇది యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అని అర్థమైంది మనకి. నెక్స్ట్ ఏంటి? యూజర్ డిఫైన్ డేటా టైప్స్ తర్వాత ఉంటుంది స్ట్రక్చర్. స్ట్రక్చర్ అంటే ఇట్ వుడ్ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. అంటే ఇప్పుడు అరే తీసుకున్నారు అనుకోండి, అరేలో మీరు ఓన్లీ సేమ్ డేటా టైప్స్ పెట్టుకోవచ్చు. వెదర్ ఇట్ మే బి 1 2 3 ఆర్ వెదర్ ఇట్ మే బి 1.23 ఆర్ 1.45 ఆర్ నేమ్స్ ఇట్లా తీసుకోవచ్చు. కానీ ఇన్ స్ట్రక్చర్ యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ అనాలజీతో మీరు అర్థం చేసుకోవాలంటే థింక్ స్ట్రక్చర్ యాజ్ అన్ స్టూడెంట్ ఐడి కార్డ్. స్టూడెంట్ ఐడి కార్డులు ఏమి ఉంటాయండి? స్టూడెంట్ ఐడి కార్డ్ అనుకునేది నేమ్ ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది, అండ్ దెన్ సపోజ్ ఈమెయిల్ ఐడి ఆర్ సంథింగ్ ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్ ఐడి కార్డులో మనకి నేమ్ ఇవి అన్ని కలిపిందని స్ట్రక్చర్ అంటాం కదా. ఇక్కడ కూడా ఒక స్ట్రక్చర్ ఐడి కార్డ్ బి స్ట్రక్చర్. దాంట్లో ఉన్న డేటా ఉంది చూస్తారా, నేమ్ ఇది. థింక్ లైక్ ఇట్స్ డిఫరెంట్ డేటా టైప్స్. నెక్స్ట్ గూగుల్ ఫామ్ లో కూడా అంతే కదా. విల్ హ్యావ్ డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ అట్లా. ఇదిగోండి స్ట్రక్చర్ ఇన్ సి ఇస్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ గ్రూప్స్ రిలేటెడ్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఈ పాయింట్స్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఒకటి అండ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఒకటి.
అండ్ సింగిల్ నేమ్ టు రిప్రజెంట్ రియల్ వరల్డ్ ఎంటిటీ ఇట్స్ కాల్డ్ స్ట్రక్చర్. సో దీన్ని బట్టి మనకి స్ట్రక్చర్ అంటే అసలు స్టార్టింగ్ మీనింగ్ వచ్చింది, అది ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ ఏమంటే డిఫరెంట్ డేటా టైప్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, స్ట్రక్చర్ మీనింగ్ అంటే అర్థమైందా మనకి? స్ట్రక్చర్ మీనింగ్ యూజ్డ్ టు రీప్లేస్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎరేస్. అంతేగా ఇప్పుడు ఎరేస్ లో మీరు అనుకుంటే ఓన్లీ నెంబర్ తీసుకుంటుంది 2 3 అని, కానీ ఇక్కడ స్ట్రక్చర్ మాత్రం డిఫరెంట్ డేటా టైప్స్. సో అది స్ట్రక్చర్స్ మీనింగ్ అంటే. అసలు బేసిక్ సింటాక్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ స్ట్రక్చర్స్ లో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బేసిక్ సింటాక్స్ వచ్చేలోపలికి స్ట్రక్ట్ స్టూడెంట్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసేస్తాం కోడ్ హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్ వాయిడ్ మెయిన్ అని రాసేసి కోడ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది కూడా ఒక డేటా టైప్ కదా, సో చెప్పాలి ముందే నువ్వు అసలు ఏం డేటా టైప్ అని. సో ఇఫ్ యూ కన్సిడర్, మనం ఏం చెప్తాం ఒక వేరియబుల్కి అయితే ఆర్ ఇంటీజర్కి అయితే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి, అది ఇక్కడ ఏం చెప్తున్నాం హియర్ స్ట్రక్చర్ అని స్టూడెంట్. చెప్పి డిఫైన్ చేసి ఇప్పుడు వేరియబుల్ అయింది అంటే దిస్ ఇంట్ హోల్లీ రిప్రజెంట్ దిస్ టోటల్ వన్, స్ట్రక్ట్ స్టూడెంట్ రిప్రజెంట్ చేస్తుంది. హౌ డస్ ది ఏ బీయింగ్ రిఫర్డ్ యాజ్ S1, ఏ బీయింగ్ రిఫర్డ్ యాజ్ S1. సో దానికన్నా ముందు సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రాసిన తర్వాత స్ట్రక్ట్ స్టూడెంట్ రాస్తారు. ఓకే, STR UCT స్టూడెంట్ అని రాసి కర్లీ బ్రేసెస్ తీసుకుని క్యారెక్టర్ నేమ్ ఇనిషియలైజ్ చేస్తారు, ఇంటీజర్ ఏజ్, ఫ్లోట్ మార్క్స్, టెక్స్ట్ ఫీల్డ్, హోల్ నెంబర్, డెసిమల్ నెంబర్. ఈ పార్ట్ వరకు మనకు అయిపోతుంది. నెక్స్ట్ ఏమైంది, ఇప్పుడు గూగుల్ ఫామ్ 90 క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, దానికి ఆన్సర్స్ కూడా రాయాలి కదా. సో ఈ ఆన్సర్స్ అన్ని రాయడానికి we will use help of S1. మళ్ళీ ఇదేంటి స్ట్రక్ట్, ఇక్కడ ఏం రాస్తారు స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అనేది ఇంకోటి ఉంది. ఈ S1 ఎందుకు? ఇట్స్ లైక్ నథింగ్ బట్ ఏ, అంటే దిస్ S1 హెల్ప్స్ అవుట్ ఇన్ ఫిల్లింగ్ ద ఫార్మ్ ఆఫ్ గూగుల్. సో అందుకు ఈ S1 ని పట్టుకొని మనం మిగతా ఉన్నవన్నీ యాడ్ చేసుకుంటాం. డేటా క్వశ్చన్స్ ఉన్నాయి, క్యారెక్టర్ నేమ్ అని ఉంది కానీ ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ ఏముంది, ఏజ్ అని ఉంది, ఎంటీగా ఉంది, బ్లాంక్ ఉంది, మార్క్స్ అని ఉంది, ఎంటీగా ఉంది. సో వాటికి ఆన్సర్స్ కావాలి కదా. సో అందుకు మనం ఈ S1 అనేది వాడతాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, S1 డాట్ మెంబర్షిప్ ఆపరేటర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. అంటే S1 ని యూజ్ చేసుకుని ఈ స్ట్రక్ట్ స్టూడెంట్ లోకి ఏజ్ అనే వేరియబుల్ లోకి 18 నెంబర్ ని పాస్ చేసాం. ఫస్ట్ పాయింట్ క్లియర్, S1 యూజ్ చేసుకుని పాస్ చేసాం. నెక్స్ట్ S1 డాట్ మార్క్స్ 89.5, అంటే S1 ని యూజ్ చేసుకుని మార్క్స్ లోకి 89.5 ని పాస్ చేసాం. క్లియర్. తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్, ఇక్కడ ఏంటి, ఇక్కడ S1 డాట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు తరుణ్ అని ఎందుకు రాయాల చెప్పండి, థింక్ ఆఫ్ ఇట్. S1 డాట్ నేమ్ ఇజ్ ఈక్వల్ తరుణ్ ఎందుకు రాయాల? అసలు అలా రాయడానికి కుదిరిద్దాం ముందు. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ S1 డాట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు తరుణ్ అంటే దీస్ ఆర్ బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్ విత్ నల్ క్యారెక్టర్ ఎట్ లాస్ట్. ఇప్పుడు నువ్వు S1 యూజ్ చేసుకుని నేమ్ లోకి తరుణ్ ని పుష్ చేయలేవు. అరే యార్, హౌ కెన్ యూ వాట్ టు సే,
వన్ సెకండ్. S1 dot name Tarun. Okay. How can you equate two strings? అంటే టూ స్ట్రింగ్స్ ని ఇక్కడ ఎట్లా చేస్తావు? నేమ్ తరుణ్. నేమ్ నాకు తరుణ్ ఎట్లా పంపిస్తావు? అండ్ స్ట్రక్చర్స్ లో అసలు నాట్ పాసిబుల్. అంతేగా ఇట్లా ఈక్వలైట్ ఆర్ ఈక్వల్ చేస్తే ఏమవుతుంది? ఈ తరుణ్ ని నేమ్ లోకి వెళ్ళదు కదా, ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. సో అందుకు మనం ఏం చేస్తాం అంటే వి విల్ యూస్ స్ట్రింగ్ కాపీ. S1 డాట్ నేమ్ లోకి స్ట్రింగ్ కాపీ యూస్ చేస్తాం. దట్స్ ద ప్రొసీజర్. అర్థమైందా ప్రొసీజర్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇనిషియలైజ్ చేసాం సింటాక్స్ వరకు స్ట్రక్ట్ స్టూడెంట్ క్యారెక్టర్ నేమ్ ఇన్ కేస్ లోట్ మార్క్స్ ఆర్ ఎనీ అదర్, మీకు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేసాం? S1 అనే పాయింటర్ యూజ్ చేసాం. అంటే మీరు థింక్ లైక్ ఇన్ గూగుల్ ఫామ్ వేర్ సమ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ అండ్ మీరు ఒక పెన్ ఇచ్చారనుకోండి, దట్ పెన్ ఇండికేట్స్ S1. అంటే using that pen S1 you are going to fill up the struct students like S1 dot age, S1 dot marks, and these questions are initialized before int age, float, marks, character name 50. సో అలా ఉంది ప్రాసెస్. సో ఇది మొత్తానికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్స్ లో మెయిన్ గా కావాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్. వాట్ డూ మీన్ బై స్ట్రక్చర్, హౌ డూ యూజ్ ఇట్, అది ఇది. నెక్స్ట్ కావాల్సిన స్ట్రక్చర్స్ తో ఇనిషియలైజేషన్. నెక్స్ట్ array of structures. That's all. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇది. ఫస్ట్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. స్ట్రక్చర్ అంటే ఏంటి అని డిఫరెంట్ డేటా టైప్స్ పెట్టుకునేది థింక్ లైక్ గూగుల్ ఫామ్, ఐడి కార్డ్, అది ఇది. అండర్స్టాండింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ వచ్చిందిగా. ఎట్లా? ఫస్ట్ మనం సింటాక్స్ ఇచ్చుకొని డిఫైన్ చేస్తాము అండ్ ఆల్సో యూ విల్ టేక్ S1 and using that S1 we are going to fill all the names or marks or any other. So that's done. నెక్స్ట్ మిగిలిపోయింది ఏంటిది? array of structures. Okay. How do this array of structures? So now let's get array of structures ఎట్లా? Why do we need array of structures? So consider your register base. Here is student 1, student 2, student 3, student 4, student 5, student 6. Your class student register అనుకోండి, register. So there are n number of students structures. సో ఈ పార్ట్ లో మనకి array of structures కావాలి. ప్రతిదీ ఇనిషియలైజ్ చేసుకుని S1 డాట్ నేమ్, S1 డాట్ ఏజ్ అట్లా ఇవ్వలేం కదా. సో అందుకు సో ఫస్ట్ ఏం చేస్తారు? సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిఫైన్ స్ట్రక్చర్ చేస్తారు. స్ట్రక్ట్ స్టూడెంట్ నెంబర్, క్యారెక్టర్ నేమ్, ఇంటేజ్, ఫ్లోట్ మార్క్స్. ఎగ్జాక్ట్లీ. సో దెన్ ఏం చేయాలి? డిక్లేర్ అన్ ఏరియా ఆఫ్ స్టూడెంట్. స్ట్రక్ట్ స్టూడెంట్ అనేది ఇంటి వరకు వచ్చేస్తుంది, అదేం లేదు. నెక్స్ట్ క్లాస్ అనేది, బట్ ఆఫ్టర్ టేకింగ్ క్లాస్ టేకింగ్ 3 అంటే ఏం తీసుకున్నా? ఐ టేకింగ్ 0, 1, 2 array of structures నేను తీసుకున్నాను. సో ఇప్పుడు తీసుకోవడం వరకు బాగానే ఉంది. హౌ డు వి ఇనిషియలైజ్ ఇట్? అది కూడా మెయిన్ పాయింట్ కదా. స్టెప్ 3, fill the data in each structure in the array. How is it possible? ఒకటి, ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఇట్లా ఎక్కడైతే ప్రింట్ చేస్తారు సార్ దానికన్నా ముందు ఫిల్ ద డేటా ఎట్లా కాపీ చేస్తారు? క్లాస్ 0. సో ఇప్పుడు క్లాస్ 0 అనేది మీకు స్టూడెంట్ డేటా, 1 అనేది ఇంకోటి, 2 అనేది ఇంకోటి. సో ఇట్లా 3 స్టూడెంట్స్ కి డిఫరెంట్ డేటాస్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ డేటాస్ అన్నిటి నువ్వు ఒక అరేలో పెడుతున్నావు. సో క్లాస్ ఆఫ్ 0 డాట్ h is 18 అన్నది. సేమ్ యాజ్ ఇట్ ఈస్. మార్క్స్ 90.5. ఇట్లా స్టార్టింగ్ నుంచి
నెక్స్ట్ స్ట్రింగ్ కాపీ చేసుకున్నాం క్లాస్ 1 ఏజ్ అట్లా క్లాస్ 2 చేస్తే అయిపోతుంది. ఇది ఓన్లీ 1 or 2 ఉన్నప్పుడు ఓకే. బట్ greater than 20 స్టూడెంట్స్ ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూస్ వన్ ఫర్ లూప్. ఫర్ లూప్ ఏం చేస్తాం, ఇనిషియలైజ్ చేస్తాం, ఏంటి i ఈక్వల్ టు 0 అని, సంథింగ్ i<10 పెట్టుకుంటాం, i++ పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏం చేస్తావు నువ్వు, సపోజ్ ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్లాస్ ఉంది అనుకోండి, క్లాస్ ఆఫ్ i డాట్ ఏజ్, but we'll use scanf function. Once try out this and tell me in comments. Class of a scanf function will చేసుకుని మనం ఎట్లా వాడతామని. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ దొరికేసింది. ప్రింట్ఎఫ్ వచ్చినప్పుడు స్కాన్ఎఫ్ కూడా మీకు అర్థమైపోయింది కదా. సో ప్రింట్ చేస్తున్నారు, ప్రతి ఐటరేషన్ డిఫరెంట్ గా ప్రింట్ అవుతూ ఉంటుంది ఇలా. సో ఎరే ఆఫ్ స్ట్రక్చర్స్ లో ఏమంటాయండి మీకు, ఫస్ట్ యూ నీడ్ టు డిఫైన్, దెన్ initialize, add values, initialize array of structures, then add values and print it. Helpful factor be for loop. Okay guys, that's all for now. Let me know in the comments if you have any doubts.